ఫ్రెండ్స్, నిన్న జరిగిన బిగ్ బాస్ 9 ఎపిసోడ్లో 17వ రోజు ఆర్ 18వ రోజు బిగ్ బాస్ ఈసారి అయితే ట్విస్ట్ల మీద ట్విస్టులు ఇస్తుంది. ఏంది అంటే అగ్ని పరీక్షలో ఆల్రెడీ కామన్ మ్యాన్ కోటలో 6 మంది వచ్చారు. మరో 4గురిని మళ్ళీ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుంది. అయితే నిన్న జరిగిన చిన్నగా ఒక 4-5 నిమిషాలలో వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎపిసోడ్ కూడా చిన్నగా కట్ చేశారు. ఓకే, ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. రీతు చౌదరి ఎందుకు ఏడుస్తుందో అర్థమైతలేదు. ఆ బాల్ గేమ్లో బాల్ కలెక్ట్ చేసింది, అందరితో పోటీ పడి బాగానే ఆడింది. శ్రీజన్ అయితే తొక్కి పడేసింది. తర్వాత ఆ బాల్ గోల్ వేయాలి. ఆ గోల్ వేసే టైంలో ఆమె గోల్ పడలేదు, ఫ్లోర్ అది పడ్డది. ఆమె నామినేషన్ నుంచి తప్పించుకుంది. ఓకే, అయితే అదంతా అయిపోయిన తర్వాత ఏడుస్తూ ఉంది. నాకు లక్ లేదు, నాకు ఎప్పటికీ బ్యాడ్ లక్, నాకు అన్ని విషయంలోనే అట్లే ఉంటుంది, బ్యాడ్ లక్ అనుకుంటా ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తుంటే కళ్ళకి వెళ్ళి నీళ్ళే వెళ్తలేవు. అంటే దానికి అర్థమైంది ఇవి దొంగ ఏడుపు అని. ఓకే, రీతు చౌదరి ఇప్పుడే కాదు చాలాసార్లు చూసినా ఆమె దొంగ ఏడుపు ఏడుస్తుంది. వాంటెడ్గా కావాలని బయట జనాలకు ఎట్లా అంటే సింపతి గేమ్ కావాలి అని చెప్పేసి సింపతి గేమ్ చేసుకోవాలనేసి ఆమె ఏడుస్తూ ఉంది. అర్థమైపోతుంది ఆమె ఏడుస్తుంటే. ఓకే, ఎందుకంటే కళ్ళకి నీళ్ళు తిరుగుతలేవు, ఆమె ఏడుస్తుంటే నీళ్ళు వస్తలేవు కళ్ళకి వెళ్ళి. ఓకే, అది పక్కన పెడితే ఇంకోటి ఏంటంటే మళ్ళీ సంజన గజ దొంగగా మారిపోతుంది బిగ్ బాస్ హౌస్లో. సుమన్ శెట్టి అన్నకు మరోసారి బిగ్ బాస్ అర్థం చేసుకొని ఆయన సిచ్యువేషన్ అర్థం చేసుకొని మళ్ళీ సిగరెట్లు పంపిస్తే అది కూడా జాపెట్టింది. తర్వాత తనుజాది కాఫీ పౌడర్ కూడా తను ఎవరు సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు కలిసేసి జాపెట్టేసారు. ఓకే, గజ దొంగ మారింది. అయితే ఇది పక్కన పెడితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది అనేసి కొన్ని రోజుల నుంచి అయితే మనం కొన్ని రివ్యూలలో చూస్తున్నాము, బిగ్ బాస్ ప్రోమోలు చూస్తున్నాము. అయితే 100% అది కరెక్టు. అయితే ఎవరు వచ్చారు వైల్డ్ కార్డ్ ఎంట్రీలా అంటే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి 4 వచ్చారు. ఎవరు? షాకీబ్, నాగప్రశాంత్, और అనుషరత్నం, దివ్య నిఖిత, వీళ్ళు 4 వచ్చారు. అయితే ఈ 4 ఇట్లల్లా వీళ్ళు 4 కంటెస్టెంట్లా అంటే కాదు. ఆ 4 ఏం చేయాలి, ఉన్న కంటెస్టెంట్లను నన్ను తీసుకోండి అంటే నేను దీంట్లో బిగ్ బాస్ హౌస్లో ఉండగలుగుతాను అనేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఎవరి ఏదైతే తక్కువ ఉందో దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పాలి. ఎవరిని స్వైప్ చేసి నేను అక్కడికి వెళ్తాను ఏం చెప్తా అంటే ఎంటర్టైన్మెంట్ చేస్తావా, డ్యాన్స్ చేస్తావా, గేమ్స్ మంచిగా ఆడతావా, ఇట్లా అనేసి 4 ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అంటే ఒకరి తర్వాత ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు. అంటే ఎవరి మైనస్ పాయింట్ ఏందో, బయట ఎట్లా నడుస్తుందో, నేనుంటే ఇలా ఉంటుంది, నేనుంటే ఎంటర్టైన్ చేస్తా, నేను లేని లోటుగా అనిపిస్తుంది, నేను ఎవరిని స్వైప్ చేస్తా అంటే కొంతమంది శ్రీజన్ స్వైప్ చేస్తా, పవన్ కళ్యాణ్ గేమ్ కనిపిస్తలేదు. ఇదైతే కరెక్టే, గేమ్ కనిపిస్తలేదు. వాళ్ళైతే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. మన అందరికి తెలిసిందే, జనాలకు దివ్య నిఖిత కూడా చెప్పింది. ట్రయాంగిల్ ఎవరెవరిదో మీ అందరికి తెలుసు. ఎవరిది? పవన్, కళ్యాణ్, రీతు చౌదరి. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయితే నడుస్తుంది. శ్రీజ ఆ ఒరుతా ఉంటుంది. ఆ ఒర్రుడు కూడా చెప్పేసింది దివ్య, నీకు స్వైప్ చేస్తా, నువ్వు ఒక ఆప్తలేవు, అట్లే కంటిన్యూ ఆర్గ్యుమెంట్లు రొల్లీలు అవుతున్నాయి అని చెప్పేసి. అయితే వీళ్ళందరూ చెప్పుకున్న తర్వాత బిగ్ బాస్ ఏం చేసిందంటే హౌస్మేట్లకు ఛాన్స్ ఇచ్చింది. అంటే వీళ్ళంతా చెప్పుకున్నారు కదా ఎందుకు మేము వెళ్ళాలి, ఎవరిని స్వైప్ చేయాలి, ఇవన్నీ చెప్పుకున్నారు. ఆ 4 చెప్పుకున్న తర్వాత ఛాన్స్ ఎవరికి ఇచ్చారంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఇచ్చారు. ఎందుకు? మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేసి ఎవరిని అయితే అక్కడున్న వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 4 ఎవరు బిగ్ బాస్ హౌస్కి రావాలనేసి మీరే ఓట్లు వేసుకొని మీరే వెల్కమ్ చేసుకోవాలి. అంటే కొంతమంది ఆల్మోస్ట్ అందరు ఓట్లేస్తారు. చాలా మట్టుకైతే నాగప్రశాంత్ ఆరు అనుషరత్నంకు వీళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. వీళ్ళు జెన్యూన్ ఉన్నారు, కొద్దిగా బాగా ఆడతారు అనేసి. నాగప్రశాంత్కు మోర్ దెన్ ఎక్కువ ఓట్లు నాగప్రశాంత్కే వచ్చింది. కానీ బిగ్ బాస్ ఇక్కడ ట్విస్ట్ ఏంది అంటే ఎవరికైతే ఎక్కువ వచ్చిన ఓట్లు ఉంటారు కదా వాళ్ళని తీసుకోలే, ఎవరికైతే తక్కువ ఓట్లు పడ్డాయో అంటే లీస్ట్ ఓట్లు ఉన్నాయో వాళ్ళను బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్గా తీసుకున్నారు. అది ఎవరికి పడ్డాయి తక్కువ ఓట్లు అంటే దివ్య నిఖితకు తక్కువ ఓట్లు పడ్డాయి. ఆమెను బిగ్ బాస్ 9 కంటెస్టెంట్గా సెలెక్ట్ చేయడం జరిగింది బిగ్ బాస్. అంటే ఇక్కడ ఒక ట్విస్ట్, ఈ ట్విస్ట్ని చూస్తుంటే నాకు బిగ్ బాస్ 7లో ఎవరు మళ్ళీ పల్లవ్ ప్రశాంత్ జోడీ ఉంటుంది చూడు, రతికను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీసారి ఛాన్స్ ఇస్తే ఆమెకు తక్కువ లీస్ట్ ఓట్లు వస్తాయి. ఆమెను తీసుకున్నట్టు సేమ్ యాజ్ ఈజ్ బిగ్ బాస్ 9లో కూడా తక్కువ ఓట్లు వచ్చిన వారినే తీసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్లకే బిగ్ బాస్
ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చేసింది. అంటే ఈమెకు తక్కువ ఓట్లు వచ్చింది అంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు నేను నచ్చలేదు, దివ్య నచ్చలేదు. నచ్చనందుకు నచ్చని వారు ఉంటేనే కదా కంటెంట్ వచ్చేసేది, రొల్లిలు అయ్యేది, గొడవలు అయ్యేది, ప్రేక్షకులకు ఉత్సాహం అనేది చూస్తుంది, టీఆర్పీ రేట్ అనేది పెరుగుతుంది. అట్లా అది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే దివ్య వచ్చుడుతోనే ఒక ఒక బాంబు పేల్చింది. ఆ బాంబు ఏంది అంటే ఇంతకుముందు చెప్పినట్టు మీ కళ్యాణ్ది ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది హౌజ్లో. అంటే కళ్యాణ్ పవన్ రీతు చౌదరి వీళ్ళదే కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది. బయట కూడా అట్లే ఉంది. దివ్య కూడా వచ్చేసి ఆమెకు అదే చెప్పేసింది, దివ్య నిఖిత. ఓకే, తర్వాత సంజన మళ్ళా ప్లాన్, సంజన ఎవరు ఇమాన్యుల్ ప్రియా వీళ్ళు ముగ్గురు కలిసి అంటే చెయ్యాలనేది సంజనదే, ప్రియాకు చెప్తారు. ఎందుకంటే ఏంది టెనెంట్ కాబట్టి, దివ్య టెనెంట్లో వచ్చేసింది డైరెక్ట్ రాగానే. ఏంది అంటే ఆమె దగ్గర ఉన్న మేకప్ కిట్ దొంగతనం చేయాలని చెప్పేసింది. సో మొత్తం ఒక గజ దొంగ లెక్క ప్లాన్ వేస్తుంది సంజన, గజ దొంగ ప్లాన్ వేసినట్టు వేస్తుంది. అదే ఫస్ట్ ఎపిసోడ్ డే నుంచి దొంగ లెక్క మారిపోయింది, గజ దొంగ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్ చిన్నగా షార్ట్ కట్లో ఒక 6-7 నిమిషాలలో చెప్పేసిన. అయితే 2-3 డేస్ నుంచి రివ్యూలు అయితే చెప్పలేను, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లము కూడా ఉంది, చెప్పలేదు. ఇప్పుడు కంటిన్యూగా చెప్తాను. ఇక్కడ ఇంత టైం లేకున్నా కానీ బయట ఆగి మీకోసం బిగ్ బాస్ నిన్న ఏం జరిగింది ఆతృత ఉంటుంది కదా, రివ్యూ అంటే నా నుంచి వీడియోలు వస్తలేవు అనేసి కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, వారి కోసం ఈ వీడియో తీయాలనేసి ఇక్కడ ఆగి మీకోసం వీడియో తీస్తున్నా. అయితే స్టార్టింగ్ నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అయితే లైక్ చేయండి వీడియోను. లైక్ అయితే చేస్తలేరు, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఏం పోతుంది, కొంతమందికి చేరే ఛాన్స్ ఉంటుంది, వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, నాకు హెల్ప్ అవుతుంది లైక్ చేస్తే. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.